చంద్రముఖి అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్ జ్యోతిక. ఆ స్థాయిలో తను సౌత్ ఇండియా మొత్తం ఫోకస్ అయ్యేలా చేసింది ఆ మూవీ. నగ్మ చెల్లిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక జర్నీ అంతా కోలీవుడ్ లోనే కొనసాగింది. టాలీవుడ్ లో ఠాగూర్ టైంలో చిరుతో కలిసి వెండి తెర మీద వెలిగింది. పెళ్లి తర్వాత గ్యాప్ ఇచ్చిన మిడిల్ ఏజ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన జ్యోతిక అక్టోబర్ 18న జన్మించింది. సో ఈ సౌత్ ఇండియన్ చంద్రముఖి జర్నీ బర్త్డే స్పెషల్ గా మీకోసం. జ్యోతిక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయిందే వెటరన్ హీరోయిన్ నగ్మ చెల్లిగా. తను నగ్మకి హాఫ్ సిస్టర్ గా పెరిగింది. డోలీ సజాకే రఖనా అంటూ బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. తర్వాత తన జర్నీ అంతా సౌత్ కే అన్నట్టు రూట్ మార్చింది. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ దశాబ్దం పైనే ఇండస్ట్రీని ఏలిన జ్యోతిక ఫస్ట్ తమిళ మూవీ వాలి. ఆ సినిమాతోనే తన తమిళ జర్నీ మొదలైంది. తర్వాత విజయ్తో ఖుషీలో మెరిసి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. అలా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. జ్యోతిక మొదటి సినిమా వాలి, వెంటనే ఖుషి. ఆ తర్వాత వచ్చిన కాకా కాకాతో తను కోలీవుడ్ టాప్ స్టార్ అయ్యింది. హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్ళింది. తెలుగులో ఘర్షణగా రీమేక్ అయిన కాకా కాకా మూవీ వల్లే సూర్యతో జ్యోతిక రియల్ లైఫ్ జర్నీ మొదలైంది. అలాంటి తను తెలుగులో ఫస్ట్ టైం వెలిగింది మాత్రం ఠాగూర్ మూవీలోనే. ఠాగూర్ అంటూ మెగాస్టార్ చిరంజీవితో జోడీ కట్టిన జ్యోతిక మొదటి మూవీతోనే ఇక్కడ హిట్ మెట్టెక్కింది. తర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జునతో మాస్ మూవీ చేసి మరో హిట్ ని తన అకౌంట్ లో వేసుకుంది. ఇలా సౌత్ లో జ్యోతికకి కెరీర్ బిగినింగ్ లో హిట్ల జోరే కనిపించింది. జ్యోతికకి ఠాగూర్ మాస్ మూవీలతో తెలుగులో వచ్చిన పేరు కంటే ఎక్కువగా మన్మథతోనే దక్కింది. తమిళ సినిమానే అయినా ఈ మూవీతో కోలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లో కూడా ఫోకస్ అయ్యింది జ్యోతిక. జ్యోతిక ఎంత కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినా టాలీవుడ్ లో కూడా తనని స్టార్ రేంజ్ కి తీసుకువెళ్ళింది మాత్రం చంద్రముఖినే. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న జ్యోతిక ఈ తమిళ మూవీతోనే సౌత్ మొత్తం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. జ్యోతికకి కోలీవుడ్ లో వరుస హిట్లతో హ్యాట్రిక్ వచ్చినట్టే తెలుగులో ఠాగూర్ మాస్ తర్వాత షాక్ తో హ్యాట్రిక్ అన్నారు. కానీ ఈ సినిమా మాత్రం జ్యోతికని నిజంగానే తెలుగులో షాక్ ఇచ్చింది. ఓ రకంగా అదే తనకి చివరి తెలుగు సినిమాగా మారింది. సూర్యతో కాకా కాకా అంటూ సినిమా చేసి ప్రేమలో పడ్డ జ్యోతిక 2006లో 7 అడుగులు నడిచింది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ 36 ఏళ్ల వయసులో అంటూ సెకండ్ ఇన్నింగ్స్ ని మిడిల్ ఏజ్ లో మొదలు పెట్టింది. అయితే ఝాన్సీ రాణితో నటిగా పేరొచ్చిన సక్సెస్ మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో 36 ఏళ్ల వయసులో వచ్చింది. జ్యోతిక కెరీర్ లోనే ఓ ఫ్లాప్ మూవీతో భారీగా ఫోకస్ అవడం అంటే అది ఝాన్సీ రాణితోనే. ఇక తన మరో మూవీ రాక్షసికి హిట్ టాక్ వచ్చినా వసూళ్లు రాలేదు. అయినా ఈ మూవీతో నటిగా తనకి భారీగానే గుర్తింపు దక్కింది. మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయోగాలతోనే జర్నీ చేస్తూ వస్తోంది జ్యోతిక. జ్యోతికని సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా స్టార్ గా మార్చిన మూవీ జాక్ పాట్. ఈ సినిమా వచ్చిన కొత్తలో జస్ట్ యావరేజ్ అన్నారు. కానీ తెలుగు, తమిళ్, మలయాళం అంతటికీ ఈ సినిమా నిదానంగా వసూళ్ల వర్షం కురిపించింది. ఓటీటీలో మోస్ట్ వ్యూస్డ్ మూవీగా ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో ఎక్కువ శాతం ప్రయోగాలకే పరిమితమైంది. నటిగా, నిర్మాతగా 5కు మించి ఫిలింఫేర్ అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్న తను మరి కార్తీతో చేసిన దొంగతో మరింత ఫోకస్ అయింది. కమర్షియల్ గా ఈ సినిమా వర్కౌట్ కాకుండా నటుగా తనకి ప్రత్యేక ఇమేజ్ ని తీసుకొచ్చింది. దొంగ మూవీతో సీరియస్ లుక్ తో కనిపించిన జ్యోతిక చాలా ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో చేసిన ప్రయోగం సైతాన్. ఇదే కాదు, శ్రీకాంత్ అంటూ తను చేసిన మరో ప్రయోగం కూడా జ్యోతికకు బాలీవుడ్ లో 2 సార్లు హిట్ మెట్టెక్కేలా చేసింది.